ఏంటన్నా థియేటర్ల దగ్గర మీ రచ్చ? ఒకసారి సబ్స్క్రైబర్స్‌తో ప్లాన్ జేయాలి. ఏ గైస్ ఇంటర్వ్యూ ఓపెనింగ్ లోనే మీతో పాటు ఒక సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయారు. సలార్ రివ్యూలో సారీ ఎందుకు చెప్పారండి ఎండింగ్? మీకు ఇదే జాబా అండి? కాదండి, నేను ఫుల్ టైమ్ కార్పొరేట్ ఎంప్లాయీ. చారీ నాట్ సారీ అని ఉంటది. చారీ అని పిలుస్తారు అందరూ సోషల్ మీడియాలో. చారీ నాట్ సారీ, హి ఈస్ హిస్ ఓన్ బ్రదర్ అన్నయ్య. yes మా అన్నయ్య. కాజల్ ఈజ్ మదర్ ఆఫ్ కట్టప్ప అంటున్నారా? క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా వి ఆర్ డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఈసారి కప్ నమ్దే. మా మదర్ అయితే క్రిటిక్. ఇప్పుడు వీడియో సరిగ్గా బాగాలేదంటే బాగాలేదు, అసలు సరిగ్గా లేదు, తీసే బూతులు మాడుతున్నావు ఏంటి. ఒక అమ్మాయితో మాడుతుంటారు రిలేటివ్స్ దగ్గర కలుస్తూ, ఫ్రెండ్స్ అందరూ ఏ అని అరుస్తూ ఉంటారు అనమాట. ఫుల్ ఎక్సైట్మెంట్ తో థియేటర్ వరకు వెళ్ళి అబ్బో ఏమిరా నాయన ఇస్తుంది పొద్దున్న అనవసరంగా వచ్చాం అని అనిపించే సినిమాలే. ఆదిపురుష్ యాక్చువల్లీ ట్యాగ్ లైన్ ఏమి వల్ల మీరు పెట్టండి. మనల్ని తిట్టినా పర్లేదు, ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయి చాలా సెన్సిటివ్ టాపిక్. కొంచెం లోపల వరకు గుచ్చుకున్న కామెంట్ ఏంటి? అవి బీప్ పడతాయేమో, అవి చాలా బండబూతులు తిడతారు నన్ను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, ఫ్రైడే వస్తే ఆయన సినిమా చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ చెప్తే సినిమా చూద్దాంరా అని కొంతమంది వెయిట్ చేస్తుంటారు. కొంతమంది ఏంటన్నా థియేటర్ల దగ్గర మీ రచ్చ, మీతో పాటు ఒక్కరోజైనా సినిమా చూడాలన్నా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అన్న అని ఇంకొంతమంది వెయిట్ చేస్తుంటారు. మరి ఆయన సినిమాలు చూసి చెప్పినా, ఆయన రివ్యూలు చూసి నవ్వినా, బిగ్ బాస్కి వచ్చే మీమ్స్ చూసి నవ్వుతున్నా కూడా మనందరం ఆయనతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో హీఈస్ నన్ అదర్ దాన్, మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. లెట్స్ కీప్ కమింగ్ అనే ఒక డైలాగ్ తోటి, హాయ్ ఫ్రెండ్స్ అని ఒక డైలాగ్ తోటి బాగా ఫేమస్ అయ్యారు కదా. ఈస్ నన్ అదర్ దాన్ ప్రణయ్ వర్మ గారు ఈరోజు నాతో పాటున్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి ప్రణయ్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు చాలా మంచి వార్మ్ ఇంట్రో ఇచ్చారు. థ్యాంక్ యూ. అంత పొద్దున్నే లేచి ఎక్కడ మాస్ థియేటర్ ఉంది, సింగిల్ స్క్రీన్ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళేంత ఓపిక అందరికి ఉండదు కదా. ఇంట్రెస్ట్ అండి అంతే. యాక్చువల్లీ నన్ను ఏదో నాకు థియేటర్ ఉన్నట్టు సబ్స్క్రైబర్లు మెసేజ్ పెడతారన్న టికెట్స్ ఉన్నాయా, అరే నేను కూడా బుక్ మై షోలోనే తీసుకుంటాను రా. ఇలాగేం కాదు, బట్ ఒకసారి సబ్స్క్రైబర్స్ తో ప్లాన్ చేయాలి ఒకటి అనుకుని. బట్ చూస్తున్నారు కదా, సో బాగుంటది. అలా కూడా ఉన్నాయి ఐడియాస్. ఉన్నాయా? యా ఉన్నాయి. వాళ్ళతో కూడా ఒకటి చూడాలి. ఏ గైస్ ఇంటర్వ్యూ ఓపెనింగ్ లోనే మీతో పాటు ఒక సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడో చెప్పలేను కానీ, బట్ ఒక రిలీజ్ కి సబ్స్క్రైబర్స్. మీమ్స్ బాగా ఎంజాయ్ చేస్తారా? చాలా ఇష్టం. నేను నా స్క్రీన్ టైం ఇన్స్టాగ్రామ్ ఒక 4 hours 5 hours ఉంటుంది. మొత్తం రీల్స్, మీమ్స్, నా ఆల్గరిథం కూడా అలా సెట్ అయిపోయింది అనమాట. అన్ని మీమ్సే వస్తాయి. చాలా ఇష్టం. యా, ఒకసారి మీ ఇంట్రో మీ లాగా మీరు చెప్పరా, నేను చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ కీప్ కమింగ్ లాస్ట్ లో చెప్తా, అది ఎండింగ్ లో చెప్తా. సలార్ రివ్యూలో సారీ ఎందుకు చెప్పారండి ఎండింగ్ లో? సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది అలా వదిలేయాలి పెట్టి. నేను ట్వీట్ కూడా పెట్టా సారీ అని చెప్పి. అందరూ ఏరే పోయిందా ఏంటి సినిమా అది ఇది అన్నారు. అది సినిమా చూసాక అర్థం అవుతుందని చెప్పి ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వదిలేయాలి జనాలకి. వీడు సారీ ఎందుకు చెప్పాడా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఏదో అలా ట్రై చేస్తుంటాం. అంటే కామెంట్ లో వాళ్ళు కొట్టుకోవాలి, ఆల్గరిథం పెరుగుద్ది, మనకి ఎంగేజ్మెంట్ పెరుగుద్ది. యాక్చువల్లీ అంత ఆలోచించను కానీ, బట్ జనాలతో కొంచెం కనెక్టెడ్ ఉంటాం. ఇట్లాంటివి చెప్తే బాగుంది అనడం కన్నా సారీ రా చెప్తే, ఓహో ఓకే ప్రభాస్ చెప్తున్నాడు అని వీడు చెప్తున్నాడా అని ఉంటది కదా సంథింగ్. ఓకే అందుకని చెప్పారనుకో. పాపం వాళ్ళకి తెలియక ఏమైంది నన్ను ఎందుకు చెప్పా సారీ. కొంతమంది సారీకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అన్న అని చెప్తారు కదా, బాగా అనిపిస్తుంది. ఏదో విజ్ఞాన ప్రదర్శన అప్పుడప్పుడు అలాగా. విజ్ఞాన ప్రదర్శన అంట. ఈ యూట్యూబ్ మీకు ఇదే జాబా అండి? కాదండి, నేను ఫుల్ టైమ్ కార్పొరేట్ ఎంప్లాయీ. నేను ఫుల్ టైమ్ కార్పొరేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్. మరి వీడియోస్ ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అంతే. అది చెప్పాలంటే నేను పెద్ద యూట్యూబర్ అయిపోదాం అని స్టార్ట్ చేయలేదు. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి 4 జోకులు చెప్తే ఫ్రెండ్స్ నవ్వడం. యూజువల్లీ నేను కాకినాడ నుంచి, అందరికీ ఎటకారం ఎక్కువ అక్కడ. మా ఇంట్లో జోక్స్ వేసుకుని నవ్వుకుంటా, అది కాన్వర్జేషన్ లోనే అలా వస్తుంది. ఓ జోక్ అని కాకుండా ఒక కాన్వర్జేషన్ అయ్యేసరికి ఒకళ్ళు నవ్వుతూ ఉంటారు ఎక్కడో చోట, ఒక గ్యాంగ్ లో. అలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగా. చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్, యాన్యువల్ డేస్ ఇవన్నీ ఉండేవి. ఓహో మనలో ఏదో ఉంది, లేకుండా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వైబ్ ఉండదు కదా అని చెప్పి
అండ్ దెన్ ఉండి ఏదో రకంగానే యాక్టింగ్ ఒకటి ఇంట్రెస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగని చెప్పి ఇప్పుడు నేను అన్నీ వదిలేసి ఆడిషన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది, నాట్ ప్రాపర్ వే అనిపించింది. సో అండ్ నేను బీబీఏ ఎండ్ అయ్యేసరికి హైదరాబాద్ వచ్చి ఏదో రకంగా చూసుకుందాం, జాబ్ ఒకటి చూసుకుని సైడ్గా ఏమైనా కుదిరితే యూనో లెట్స్ టేక్ ఇట్ సీరియస్లీ, ఏమైనా మంచిగా సెట్ అయితే అనుకున్నా. బట్ కోవిడ్ వచ్చింది బీబీఏ ఎండ్ అయ్యేసరికి, ప్రపంచం అయిపోయింది ఎక్కడదక్కడ. ఓకే బీబీఏ తర్వాత ఖాళీగా ఉండడంతో ఏం చేయాలి, మా ఇంట్లో అందరూ నాకు కూడా మాస్టర్స్ చేస్తే బెటర్ కదా అనిపించింది. సో ఐ డిడ్ ఎంబీఏ, పెద్ద కాలేజ్ నుంచి ఎంబీఏ ఎక్కువ పెట్టే చేసా. అండ్ ఐఎమ్ హ్యాపీ, నాకు ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది, ఫైనాన్షియల్లీ ఏ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్లీ సెటిల్డ్. బట్ అలాగని చెప్పి చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ని కోల్పోలేను కదా. సో యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ వే. మన చేతిలో ఫోన్ ఉంటుంది, మన అకౌంట్, మన ఇష్టం ఇంకా. అండ్ సోలో క్రియేటర్ అవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే డెడ్ లైన్స్ ఉండవు, నాకు ఇంకెవరో చెప్పేటోళ్ళు లేరు, నేనే ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. సో ఫ్రీడమ్ ఉంది నాకు. బెస్ట్ వే అదే అనిపించింది నాకు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, సమ్ ఆర్ ది అదర్ వే కాంటెంట్ క్రియేట్ చేయాలని అలాగా. అండ్ నాకు కోవిడ్ అని చెప్పా కదా, ఆ టైంలో మా అన్నయ్యకు ఛానల్ ఉండేది. అప్పుడు తెలిసింది, ఓహో ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, మన చేతిలో ఫోన్ ఉండి ఫ్రీగా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, ఓకే ఎలా ప్యాకేజ్ చేయాలని అప్పుడు అర్థమైంది. దానివల్ల వెంటనే జాబ్ వచ్చిన వెంటనే ఎంబీఏ అయిపోయిన తర్వాత ఓకే మనం 8 hours 9 hours వర్క్ చేస్తాం, వీక్ ఒక 3-4 hours పెట్టుకున్నా సరిపోతుంది కాంటెంట్ క్రియేషన్కి. అలా అనుకుని స్టార్ట్ చేసింది. అండ్ అలా నచ్చి ప్రాసెస్ అలవాటై నాకు అలా ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఒక వర్డ్ రాకెట్ సైన్స్ ఏం కాదంట, ఏదో అలా అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి ఆనిముత్యాలు. అంటే మీకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన మీ అంటే ఆయన సపరేట్ గా అందరికి తెలుసు, ఆయన మీ అన్నయ్య అని చాలా తక్కువ మందికి తెలుసు, కాబట్టి ఒకసారి మీ అన్నయ్య పేరు కూడా చెప్పేస్తారా? మా అన్నయ్య పేరు సాయి చరణ్ వర్మ, చారీ నాట్ సారీ అని ఉంటది, చారీ అని పిలుస్తారు అందరూ సోషల్ మీడియాలో. చారీ నాట్ సారీ, హి ఈస్ హిస్ ఓన్ బ్రదర్, అన్నయ్య. yes మా అన్నయ్య. ఓకే ప్రణయ్ గారు, అంటే ఈ FDFS వీడియోస్ స్టార్టింగ్ ఇదేనా మీరు స్టార్ట్ చేసింది? ఈ FDFS రీ రిలీజెస్ అన్ని అస్సలు అనుకోలేదు, అసలు ఇదో ఫార్మాట్ అనే అనుకోలేదు. నేను ఫస్ట్ చేసిన వీడియో కూడా గుర్తులేదు. నేను రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్కి వెళ్ళాను అనుకుంటా. నాకు జస్ట్ బ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్, చాలా మంది బ్లాగర్స్ ఫాలో అవుతుంటా, హిందీ ఇంగ్లీష్ మొత్తం ఫాలో అవుతుంటా. ఇలా కాదు మనం నాట్గా చేయాలి, ఫుల్ ఎడిట్లో మ్యూజిక్ పెట్టకుండా జస్ట్ రాగా చేయాలి, ఇది ఎవరో చేయట్లేదు. జస్ట్ మన ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ వైబ్ ఒకటి ఏదో థాట్ ఏదో వచ్చింది, జస్ట్ ఒకసారి చేద్దాం అని చెప్పి చేసా. నాకు ఎడిట్ చేసుకున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు సైలెంట్ గా వెళ్ళి వచ్చేం కదా, దారిలో జోకులు వేసుకుంటాం, పాప్కార్న్ కొనుక్కోవడం, అక్కడ జోకులు, మళ్ళీ సినిమా అయిన తర్వాత ఈ వైబ్ అంతా క్యాచ్ చేద్దాం. రివ్యూ ఎప్పుడు మైండ్ లో లేదు నాకు, ఒక సినిమా చూసి ఎలా ఉందో చెప్దాం అనేది మైండ్ లో లేదు అసలు. సో దెన్ అవి బాగా వర్కౌట్ అయినాయి, జనాలకి నచ్చింది, నాకు నచ్చింది. యాక్సిడెంటల్ గా స్టార్ట్ అయింది అదంతే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే రియాక్షన్ వీడియోస్ చేద్దాం, ఫన్ గా లైవ్ స్ట్రీమ్స్ అవి చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసింది. ఈ రీ రిలీజెస్ అండ్ FDFS యాక్సిడెంటల్ గా కుదిరినాయి అన్నమాట. అలా కుదిరిపోయింది. గోదావరి సైడ్ మొత్తం రాజమండ్రి, కాకినాడ ఎవరున్నా సరే వాళ్ళకుండే ఎటకారంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా జనాల్లో నవ్వొస్తుంటది, హెల్తీ కన్వర్జేషన్ లా అనిపిస్తుంది అనమాట, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. సో మేము కూడా బాగా నవ్వుకుంటాం, అది మీకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. అవునండి, కరెక్ట్ చెప్పారు. యాక్చువల్ ఎటకారం ఉంటుంది అందరి దగ్గర. మా ఇంట్లో మా పేరెంట్సే అసలు వాళ్ళు ఇప్పుడు పాత జనరేషన్ కదా, కొంచెం మన ముందు జనరేషన్, వాళ్ళు వేసే జోక్స్ కి నేను మా అన్నయ్య పగలబడిన అవుతాం. ఇప్పటికి మొన్న కూడా సంక్రాంతికి ఇంటికి వెళ్ళొచ్చా, సో మేబీ అది కూడా ఉండొచ్చు, లోపల ఉంటదా జీన్స్ ఎక్కడ పోద్ది ఉంటది కదా, అలా జరిగిపోతుంది. మరి యూట్యూబ్ చేస్తున్నారు, మీకు నాకు కామన్ పాయింట్ ఏంటి తెలుసా, నేను సినిమాలు ఎస్పెషల్లీ రీ రిలీజెస్ బాగా ఎంజాయ్ చేస్తాం. అన్నయ్య వాళ్ళందరం వెళ్ళిపోయి థియేటర్లో రచ్చ చేసేసి సేమ్ మీరు చేసినట్టే చేస్తాం. ఆ తర్వాత నేను విరాట్ కోహ్లీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, డైహార్డ్ ఫ్యాన్. ఆ 2 పాయింట్స్ కనెక్టింగ్ ఉంటాయి. నాకు ఇంటర్వ్యూ సోల్డ్ అయిపోయింది ఇక్కడ నేను వచ్చినందుకు. విరాట్ కోహ్లీ అని పదం వాడారు, చాలా ఇష్టం నాకు విరాట్ కోహ్లీ అంటే, చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఐ డోంట్ నో, పిచ్ అంతే. ఆబ్వియస్లీ ఆయనకి ఎందుకు ఇష్టం అని మనం ఎవరు చెప్పలేము, ఆయన ఇష్టం అంతే. చాలా ఇష్టం, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా వీఆర్ డైహార్డ్ RCB ఫ్యాన్స్. ఈసారి కప్ నమ్దే, నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చినా ఇదే చెప్తాను, ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తాం, వస్తుందో రాదో తెలియదు కానీ అది చెప్తాం ఖచ్చితంగా. మొన్న ఒక రోజు ఆంటీని మ్యాచ్ కి తీసుకెళ్ళినట్టున్నారు కదా. అవును, చిన్నప్పటి నుంచి మా డాడీకి నాకు మా అన్నయ్యకి చాలా పిచ్చి. మా డాడీ అయితే ఒలింపిక్స్ లో షార్ట్ పుట్, త్రో బాల్ కూడా చూస్తారు. అన్ని స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ మా డాడీకి. నేను మరీ అంత కాదు కానీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో మా మదర్కి
అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అలాగని చెప్పి ఇగ్నోర్ కూడా కొట్టరు. ఓహో ఏదో చూస్తున్నారు మనం కూడా చూద్దాం. మా మదర్కి తెలుసు, రూల్స్ తెలుసు అండ్ క్రికెట్ ఏంటో తెలుసు అనమాట. బట్ స్టేడియంకి ఎప్పుడు వెళ్ళలేదు మా మదర్. అసలు ఇండియా మ్యాచ్లు కాదు ఐపీఎల్ మ్యాచ్కి తీసుకెళ్లాలని చెప్పి నేను ప్లాన్ చేసుకుంది. ఎలాగంటే మా డాడీ మా అన్నయ్య ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ అన్నమాట, నేను ఆర్సీబీ సపోర్టర్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి సెట్ చేసి తీసుకెళ్ళాను మా మదర్. ఆ రోజు మేమే నెగ్గాము. అది బ్యూటిఫుల్ మ్యాచ్. ఇక్కడ ఎస్ఆర్హెచ్ లో ఒకరు సెంచరీ కొట్టారు, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టారు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. ఆ రోజు విరాట్ సెంచరీ అసలు అమ్మో చాలా మెమరబుల్, చాలా బాగా అనిపించింది, చాలా మెమరబుల్, అలా గుర్తుండిపోతుంది. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ సినిమాకి తీసుకెళ్ళడం, తిరుపతి తీసుకెళ్ళడం. ఫస్ట్ టైం నేను మా మదర్ నో మ్యాచ్ తీసుకెళ్ళా, అది చాలా నాకు బాగా అనిపించింది. అరే నా భలే ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మా అమ్మకి నచ్చింది కాకుండా నాకు నచ్చింది తీసుకెళ్ళా, బట్ మా అమ్మ కూడా ఎంజాయ్ చేశారు అట్ ది ఎండ్ ఆఫ్ ది. ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు అంటే మీ ఇంట్లో ఆల్రెడీ అన్ని ఉన్నారు కాబట్టి మీకు ఈజీ వే అయిందా, లేదంటే ఒప్పుకుంటారా అంత ఈజీగా పేరెంట్స్? యూట్యూబ్ ఓకే అండి. మా పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే వీడు ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి, ఓకే అది ప్రయారిటీ. అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటారు కదా, అంటే మేము చిన్నప్పటి నుంచి నీడ్స్ కి ఎప్పుడు ఏ వెల్తీ లేదు, బట్ అలాగని చెప్పి అలా పెరిగామన్నమాట. ఎప్పుడు మాకు మంచి ఎడ్యుకేషన్ అవి ఇచ్చారు, కానీ మేము లైక్ వాంట్స్ అంటారు కదా, మనం ఓ పెద్ద ట్రిప్పుల్ వెళ్ళడం, నీడ్స్ కి వాంట్స్ కి కొంచెం చాలా తేడా ఉంటది. నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయి, బట్ నాకు వాంట్స్ అంత ఉండేది కాదు. సో మాకు అది ఎప్పుడు ఉండేది ఫైనాన్షియల్లీ. మా పేరెంట్స్ కూడా అది ఉంటది, మనలాగా అవ్వకూడదు, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళు ఫైనాన్షియల్లీ డబ్బుల దగ్గర ఇబ్బంది పడకూడదు, అది ఇది అని ఉంటది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఇప్పుడు యూట్యూబ్ అన్నప్పుడు కూడా మా పేరెంట్స్ ఎలాగంటే సరే చేసుకోండి మీ ఇష్టం, బట్ ఫస్ట్ థింగ్ మీరు జాబ్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. మైండ్ సెట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఆబ్వియస్లీ అదే మైండ్ సెట్ తో ఉంటారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో మా మదర్ అయితే క్రిటిక్, ఇప్పుడు వీడియో సరిగ్గా బాగాలేదంటే ఇది బాగాలేదు అసలు అలాంటివి చేయకంటారు, ఫోన్ చేసి. బాగుంటే చెప్పరు, మళ్ళీ ఎప్పుడైనా మిస్ కొడతారేమో కానీ ఫోన్ వచ్చేస్తుంది, బాగాలేదు అసలు సరిగ్గా లేదు, తీసే బూతులు మాడుతున్నావు ఏంటి. నేను చాలా తక్కువ, అప్పుడప్పుడు వచ్చేస్తాయి ఇంక ఫ్లో, అది అవన్నీ ఉంటాయి. ఆంటీ ఉంటే చాలు గైడ్, అమ్మో ఇప్పుడు నేను చేస్తే వెనక అని భయం ఒకటి ఉంటది. ఏం చేస్తారు ఆంటీ? అంటే హౌస్ మేకర్ అమ్మ. డాడీ ముందు నా 10th దాకా జూనియర్ ఇంజనీర్ కింద, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద వర్క్ చేసేవారు. తర్వాత అది ఎక్కడో మా డాడీ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో చేసేవారు చిన్నప్పటి నుంచి, దూరంగా. నా 3rd నుంచి 10th దాకా మా మదరే పెంచినట్టు, మా డాడీ మంత్లీ వన్స్ అలా వచ్చేటోళ్ళు. ఇంకా నా 10th లో మా డాడీ వచ్చేసారు. ఇప్పుడు ఫిషరీస్ చేస్తున్నారు గోదావరి జిల్లాలో, చెరువులు చేస్తున్నారు మా డాడీ. మీరు అమ్మ అన్నయ్య డాడీ నలుగురు. హ్యాపీ స్మాల్ ఫ్యామిలీ. సో వెళ్తూ ఉంటారు ఇంటికి అప్పుడప్పుడు? ఊర్లో గుర్తుపట్టి వాళ్ళు వెటకారంగా, అంటే ఎట్లాగో మన సైడ్ వెటకారం ఎక్కువ కాబట్టి వెటకారంగా మాట్లాడడం, నవ్వడం, చేస్తున్నారా వీడియోలు? వాళ్ళు ఒక్కొక్క వీడియోకి రివ్యూ ఇస్తుంటారు నాకు. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వెళ్ళాను నేను ఇంటికి. యూజువల్లీ మాది చిన్న విలేజ్ అనమాట. ఇప్పుడు కాకినాడ నుంచి మేము షిఫ్ట్ అయిపోయాము. మా పేరెంట్స్ ఇప్పుడు కాకినాడ అంటే మా చదువులు వాళ్ళు ఉండేటోళ్ళు. ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం మంచిగా, ఒక అందరూ ఇంటి పక్కన కూడా చుట్టాలే, మొత్తం అందరూ చుట్టాలు ఉన్నట్టుంటారు. SVSC మూవీ చూసారు కదా, దట్ ఈస్ అవర్ లైఫ్. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు, అదే లైఫ్. అసలు చాలా రిలేటబుల్. రేలంగి మావయ్య ఎవరు? రేలంగి మావయ్య తెలీదండి, అందరిలోనూ రేలంగి మావయ్య ఉంటాడు కదా. సో అలా మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్తుంటే దారిలో అందరిలో ఒక 10-15 హౌసెస్ ఉంటాయి, అందరికి పలకరించుకుంటూ, అందరూ పలకరించినప్పుడు అనమాట, ఆ వీడియో బాగా చేసేవరా మొన్న, అది ఇదిరా అని చెప్పి ఇలాంటి వాటి మీద చేయరా అని. ఓహో ఎంత ఫాలో అవుతున్నారో మనల్ని, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఊర్లో వాళ్ళు ఫాలో అవుతున్నారంటే అదొక ఇది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అది. సో హైదరాబాద్ వచ్చేసి వీడియోస్ చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్ళి మీరు రచ్చ చేస్తుంటారు కదా, ఐ మీన్ డాన్స్ లేసి ఎగిరి, ఎప్పుడైనా అంటే కొంచెం ఎంబారసింగ్ గా అబ్బో అందరు చూస్తున్నారే అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది? లైట్లు ఆపేసాక పెద్ద కనిపించమండి మనం అని, నలుగురు గెంతుతున్న ప్లేస్. మా అన్నయ్యకి యాక్చువల్లీ అసలు అలాంటి ఫియర్ ఏమి ఉండదు. యూజువల్లీ నేను యాక్చువల్లీ ఆగుతాను, ఇంకా థియేటర్ లో సాంగ్స్ వచ్చినప్పుడు డాన్స్ చేయాలని అందరిలోనే ఉంటది, బట్ థియేటర్ లో ఒకళ్ళు ఇద్దరు లెగుస్తారు రిలీజ్ లో ఫస్ట్. అది మా అన్నయ్య ఉంటాడు అనమాట, నేను లెగన్. మళ్ళీ నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది, వన్స్ ఒక వైబ్ సెట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఉంటాను, కానీ మా అన్నయ్యకి అసలు ఉండదు. ఎప్పుడైనా థియేటర్ ముందు స్టేజ్ ఉంటది కదా, ఆ స్టేజ్ ఎగిరారా? లేదండి అలా ఎగరలేదు. లేదు అది ఒకటి కింద తీసుకోవాలి, కింద ఫిల్ అయిపోతాయి రిలీజెస్ లో మనకు ఫస్ట్. కింద దొరకలేదు ఎప్పుడు, ఈసారి ట్రై చేయాలి అది కూడా. మరి స్టేజ్ ఎక్కకూడదు కానీ స్టేజ్ కింద వేద్దాం మనం. కొడుతున్నారు ఈ మధ్యన, నిజంగానే జాగ్రత్తగా ఉండాలి. కొడుతున్నారు వెళ్తుంటే, ఇంకా మన సీట్ల దగ్గర ఎగరడమే కొంచెం సేఫ్ అనిపిస్తుంది. ఓకే, రిలీజ్ చేసారు,
FDFS ఇంకా బిగ్ బాస్ కి వచ్చే మీమ్స్ కి మీరు ఇంటరాక్షన్ వీడియోస్ ఇంకా ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ రియాక్షన్ వీడియోస్ అని ఇప్పుడు బయట నాకు ఎవరైనా క్రియేటర్ కాంటెంట్ నచ్చినా ఏదైనా మంచి వింతగా ఉంది అనిపించినా నేను రియాక్ట్ అవుతూ ఉంటా వాళ్ళ దానికి. ఓకే. అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ చెకో అని చెప్పి ఒక మలయాళం యాక్టర్ ఉన్నారు ఒక ఆయన. ఓకే. ఆయనది ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. యాంకర్ ఏదో ఇంటర్వ్యూలో షర్ట్ బాగుందంటే ఇచ్చేనా అంటే ఇలాంటివి చేస్తారు కదా ఆయన. అదే అలాంటి వాటికి రియాక్ట్ అవుతూ ఉంటా. సో బేసికల్లీ ఏదైనా కాంటెంట్ నచ్చిందంటే కాపీరైట్ ఇష్యూ ఉండదు ఓకే. అనిపిస్తే నేను చేస్తా దాని మీద రియాక్షన్ జాగ్రత్తగా ఎడిట్ లో సెట్ చేసుకుని రిలీజ్ చేస్తాను. చిన్ను అలాంటివి అలాంటివి చేస్తాను. ఇలాంటివి బాగా చేస్తారు. ఓకే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. అంతే అండి, ఎంటర్టైన్మెంట్. ఒక సీరియస్ గా ఇప్పటి వరకు ఒక వీడియో కూడా చేయలేదు నేను సీరియస్ టాపిక్స్ మీద. ఫుల్ ఫన్ వైబ్ ఏదో రకంగా ఎంటర్టైన్ అవుతూ ఉండాలి ఆడియన్స్ అని చెప్పి 2023 రివైండ్ చేసి చూసారు కదా వీడియో, అది బాగుంది. అది కొంచెం ఇంకా కొంచెం సీరియస్ నోట్ లోకి వెళ్ళొచ్చు కానీ మిగతా ఏ వీడియో నాది ఉండదు అసలు. మన లైఫ్ లో ఆల్రెడీ చాలా ఉంటాయి మన కష్టాలని అయ్యని మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఏ చూపిస్తే ఎందుకని నా మైండ్ సెట్ అది. సో కాసేపు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. ఎగ్జాక్ట్లీ, మనం ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తాము చూస్తాము, మిగిలిన టైంలో మనం చూసుకుందాం మన లైఫ్ లో ఏం జరుగుతున్నారు. సో నా మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే మీరు ఒక యూట్యూబర్ గా ఉన్నప్పుడు యూట్యూబ్ లో చూపించేదంతా ఖచ్చితంగా ఒక నవ్వుకుంటూ హ్యాపీగా ఇలానే చూపిస్తాం. సో జనాలు అదే ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకేం లేదురా బాధ, వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. రియాలిటీ చెక్ ఏంటి అసలు? యూట్యూబ్ సబ్స్క్రైబర్ దాకా అక్కర్లేదు. ఇప్పుడు మీరు అందరూ రిలేట్ అవ్వచ్చు. యాక్చువల్లీ మనం ఇప్పుడు మన ఊర్లో వదిలేసి హైదరాబాద్ వచ్చాం, చదువుకోవడానికి బయటకు వెళ్తాం, అక్కడ ఒక స్టోరీ పెడతాం. స్టోరీ పెట్టి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళినట్టు పబ్కి వెళ్ళినట్టు స్టోరీ పెడతాం. వీడికేంట్రా వీకెండ్ అయితే పబ్ చిల్లు, వీక్ డేస్ మొత్తం కడిన కష్టాలన్నీ మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోలేం కదా. ఎగ్జాక్ట్లీ. మన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అది ఉండదు. సబ్స్క్రైబర్ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా అంటాను అనమాట నేనైతే. అలాగని చెప్పి ఇంకా డైలీ వ్లాగ్స్ చేస్తారు కొంతమంది, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు రోజు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాడు. డైలీ వ్లాగ్ అంటే పొద్దున్న లేచిన నుంచి కెమెరా పట్టుకుంటాడు, నైట్ పడుకునేదాకా కెమెరా ఆఫ్ చేయడు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం చేసే కాంటెంట్ లాంటి దాంట్లో ఇదే వీడి లైఫ్ అనుకుంటే ఎంతవరకు కరెక్టో తెలియదు మరి. అంతేలే, మన ఫ్రెండ్సే మనం ఏమో వాళ్ళే చూస్తా ఉండి కూడా వాళ్ళు ఇంకా ఏంటి వీడు వీకెండ్ అయితే పబ్ వెళ్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు వాళ్ళే. ప్రతి రీ రిలీజ్ బ్లాగ్ FDFS బ్లాగ్ కింద ఉంటుంది. అరే మీకు పనులు ఉండవారా, ప్రతి రీ రిలీజ్ కి వెళ్ళిపోతారా, ప్రతి సినిమాకి వెళ్ళిపోతారా. మా లైఫ్ సినిమా సార్, సినిమా అంటే పిచ్చి మాకు. వెళ్తాం, పొద్దున ఒక సినిమాకి వెళ్తాం, మధ్యాహ్నం ఒక సినిమాకి వెళ్తాం. ఈ రోజు ఫ్రైడే 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు కవర్ చేయాలి. సినిమాలు ఎవరు కదా. 10th లోనే ట్రై చేసి ఒకసారి మాకు సినిమాలకి ఒక సినిమాకి వెళ్తానంటే ఎవరింట్లోనే పంపుతారు. బట్ ఒకసారి నేను స్ట్రైట్ 3 షోలు వేసా. నిన్ను కోరి ఒకటి, నిన్ను కోరి కాదు సారీ మజ్ను అన్న సినిమా రిలీజ్ అయింది, అది MS ధోని ఇంకో మూవీ కదా వెళ్ళా స్ట్రైట్ షోస్. అప్పుడు ఎందుకు వదిలేరంటే ఇంట్లో అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఏవో అయినాయి, సమ్ ఎగ్జామ్స్ ఏవో అయితే సర్లేరా బాబు ఈ స్టాంప్ వేసి వదిలేస్తారు కదా, అలాగా రాత్రికి రా ఇంటికి జాగ్రత్తగా అన్నారు, వదిలేసారు. ఆ తర్వాత ఇంకెప్పుడు ట్రై చేయలేదా స్ట్రైట్ మూవీస్? మొత్తం కుదరలేదు. బట్ మొన్న పండగ అనుకున్నాను కానీ పండగలో మాకు అక్కడ ఇంట్లో కజిన్స్ అందరూ కలిసి ఇయర్లీ వన్స్ కలుస్తాం అనమాట. సో అప్పుడు అలా కుదరలేదు. ట్రై చేయాలి ఒకసారి, ఏమైనా రిలీజ్ మ్యారథాన్ అంటారు కొంతమంది, అలా ట్రై చేయాలి ఒకసారి. ఫుల్ ఎక్సైట్మెంట్ తో థియేటర్ వరకు వెళ్ళి అబ్బో ఏమిరా నాయన ఈసోది పొద్దున్న అనవసరంగా వచ్చాం అని అనిపించే సినిమాలే. రీసెంట్ టైమ్స్ లో మంచి కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి మనం. వస్తున్నాయి కానీ ఇక్కడ దాకా పడుతున్నాయి ఆల్రెడీ నాకు ట్విట్టర్ లో రీసెంట్ వీడియోకి ఉన్నాయిలేండి. నా యూట్యూబ్ ఛానల్ అలాగే తెలిసి చూస్తే ఇప్పుడు పేర్లు ఎందుకు మళ్ళీ ఇక్కడ చెప్తారా? ఇప్పుడు వద్దులేండి. కొంచెం ఏమైనా ఆదిపురుష్ యాక్చువల్లీ అమ్మో అంటే ఆదిపురుష్ నేను ఫస్ట్ డే మాకు అక్కడ ఇప్పుడు ఏపీలో నేను అప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నా. 7 o'clock మార్నింగ్ ఫస్ట్ షో అనమాట. 7 o'clock దాని ముందు ఫ్యాన్స్ షో లాంటివి ఉన్నాయి. సరే రామాయణం కాన్ గెట్ రాంగ్, ఎవరు దాన్ని ఇది చేయలేరు అనుకుని వెళ్ళి చూస్తే అరే ఓం రావత్ వాట్ ఈస్ దిస్ రా అనుకున్నాను నేను. అదొకటి బాగా సేఫ్ గా ఆన్సర్ చెప్పా కదా అది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వేసుకున్నారు దాన్ని. సో అందుకు ఇప్పుడు హనుమాన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ కావాలని తీసుకొచ్చి మరి చేస్తున్నారు. ఇప్పుడు హనుమాన్ బాగుంది, చాలా చాలా బాగుంది సినిమా. రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు, చాలా సేఫ్ ఆన్సర్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఏదో ఒక సినిమా మిస్ చేస్తున్నారు. మీరు ఇంకా అవ్వలేదండి క్వశ్చన్, చెప్పదలుచుకోవట్లేదు. ఫస్ట్ డే కాదు కానీ
నేను యాక్చువల్లీ చెన్నైకి వెళ్ళా జైలర్ సినిమా చూద్దామని. ఓకే. అది నాకు ఛాన్స్ దొరికింది. రజనీకాంత్ సినిమా చెన్నైలో రోహిణి థియేటర్ అని ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి థియేటర్ రియాక్షన్స్ చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో. ఓకే. ఇప్పుడు హీరో ఎంట్రీ సీన్ ఇప్పుడు పేపర్ లాగరేయడం అప్పటి నుంచి ఉందా పిచ్చ. సో అది చూస్తుంటే రోహిణి థియేటర్ లో ఏం చేస్తాడంటే లైట్లు వేస్తాడు సీన్లు వచ్చినప్పుడు సినిమా మధ్యలో. ఓకే. ఆ మ్యూజిక్ సింక్ అయినట్టు ఇలా లైట్స్ వేస్తూ ఉంటాడు. అది చూడండి ఎవరైనా చూడకు, నా బ్లాగ్ చూసినా తెలుస్తుంది. సో ఈ విజయ్ అజిత్ మూవీ ఎంట్రీ సీన్స్, రజనీకాంత్ ఎంట్రీ సీన్స్ కి అది ఉంటది. మాకు టికెట్స్ దొరికినాయి, ఎవరో ఇస్తానన్నారు. ఆ సినిమా చూడడానికి చెన్నై వెళ్ళాం మేము. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకు నేను 2 మూవీస్ మిస్ అయ్యాయి ఇక్కడ. బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్, బోలాశంకర్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళాను. బోలాశంకర్ పక్కన పెడితే బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ కి వెళ్ళలేదని మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. నువ్వు ఎలా వెళ్ళవు సినిమాకి, అక్కడెక్కడో వెళ్ళి సాంబార్ గడి ఫుల్గా వేసుకున్నారు నన్ను. ఓహో ఓకే, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. నేను హైదరాబాద్ లో ఉంటే పక్క వెళ్ళేటండి రీ రిలీజ్ కి. ఆపుతాడు హైదరాబాద్ లో. మిస్ అయినట్టున్నారు కదా ఒకటి ఛత్రపతి. చాలా మిస్ అయ్యానండి రెండనే. ఇంకా ప్రతిదానికి వెళ్ళడం కూడా కుదరలేదు నాకు. 7G బృందావన్ కాలనీ నాకు చాలా ఇష్టం కదా, మిస్ అయ్యాను. ఇంటికి వెళ్ళాను, లక్కీ. చాలా ఇష్టం నాకు ఆ సినిమా సాంగ్స్ అవి ఇప్పటికే ఉంటాను నేను. అలాగా బోలాశంకర్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే యునానిమస్ బ్యాడ్ టాక్ వచ్చింది. అప్పుడు కూడా వెళ్ళాను నేను. సరే ఇంకా బ్యాడ్ అని నాకు ఏ సినిమా అయినా సరిగ్గా అసలు మరీ చండాలంగా ఉందన్న వెళ్తాను నేను. యావరేజ్ ఉన్నా అని మిస్ కొడతానేమో కానీ సూపర్ హిట్ అయితే అఫ్ కోర్స్ మనం ఫస్ట్ డే వెళ్ళిపోతాం. బట్ మిస్ కొట్టినప్పుడు అస్సలు బాగాలేదు ఈ సినిమా అంటే వెళ్ళాను అనమాట. అంత టాక్ తెలిసి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆవిడ అర్థమైంది ఓహో ఎందుకు వచ్చిందని. అది కూడా నచ్చలేదు నాకు. ఆచార్య ఏమనాలి సార్ అసలు. ఆచార్య ఉన్నాయి అలాగా, ఏజెంట్ ఒకటి ఉన్నాయి అలాగా ఉంటాయి. సో నేను ముందు ర్యాంట్ వీడియోస్ అని చేసేటండి. ఈ మధ్యన కావాలని ఆపేసా. నేను చెప్తున్నా కదా ర్యాంట్ వీడియోస్ నాకు ఎంటర్టైనింగ్ అని ఉండి ఎందుకో మూవీస్ రివ్యూస్ జోన్ లోకి వెళ్ళొద్దు మనం. అందరూ చేస్తున్నారు చాలా మంది. మా అన్నయ్య కూడా చేస్తాడు, మా అన్నయ్య మూవీ రివ్యూవర్ ఇప్పుడు రీసెంట్ గా. సో చాలా మంది ఉన్నారు, మనం ఎందుకు అదే జోన్ లోకి వెళ్ళిపోవడం. నాకు ఎందుకో నాకు రివ్యూవర్ అనే పదం నాకు లైక్ ఇప్పుడు పీపుల్ అడ్రస్ మీ లైక్ రివ్యూవర్ అంటే ఓకే నేను రివ్యూవర్ అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకు సెల్ఫ్ గా నేను రివ్యూవర్ అని నేను అనుకోను. సో వేరే రకంగా మనం ఎంటర్టైన్మెంట్ వైబ్ ఇలా ఎంటర్టైన్ చేద్దాం జనాలని ఉంటది అనమాట. అందుకే రీసెంట్ గా చూసుకుంటే నేను రివ్యూస్ కూర్చొని రివ్యూ ఏది దేనికి ఇవ్వలేదు. బ్లాగ్ లో చెప్తూ ఉంటా. బ్లాగ్ లో థియేటర్ దగ్గరే బయటే ఫస్ట్ హాఫ్ ఇట్లా అయింది, ఎట్లుంది సెకండ్ హాఫ్ గురించి అది అలా చెప్తాను. అలా చెప్తారు కానీ ఫుల్ టైం రివ్యూ. మీకు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే మీరేం కోరుకుంటారు? అమ్మో ఎప్పుడు అనుకోలేదండి ఇలా నేను. ఎంటర్టైనర్ బాబోయ్ వద్దు ఇలాంటివి. ఇంకే నేనైతే ఏం అనుకోలేదు ట్యాగ్ లైన్ లాగా. జస్ట్ జనాలు అరే ఈడు పర్సనాలిటీ మంచి కామెడీ రీడు మన ఫ్రెండ్స్ లో రిలేటబిలిటీ అండి. మనల్ని కాంటెంట్ చూస్తూ అరే ఈడు కూడా మనలో ఒకడు అనిపించుకునేలాగా ఉంటే, లేకపోతే నా ఫ్రెండ్ ఈడు. నా రీల్స్ చూసినా అవే కొంచెం మిలియన్స్ కొడుతూ ఉంటాయి. నిన్న మొన్న పోస్ట్ చేసా ఏముండదు, ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు రిలీజ్ దగ్గర కలుస్తూ ఫ్రెండ్స్ అందరూ ఏ అని అరుస్తూ ఉంటారు అనమాట. అది జరిగేదే మన లైఫ్ ఒరిజినాలిటీ. సో ఆ రిలేటబిలిటీని ఏదో రకంగా తీసుకొద్దామని ట్రై చేస్తా అంతే. మనోడు ఎగ్జాక్ట్లీ మనలో అలాగే మన అలా అనుకుంటే చాలు చాలు చాలు. ట్యాగ్ లైన్ ఏమో వల్ల మీరు పెట్టండి కామెంట్ లో కింద ఏమనుకుంటున్నారని. సో ప్రణయ్ గారు ఈ 2 క్వశ్చన్స్ యాజ్ వెరీ కామన్ నేను అడుగుతూ ఉంటాను. ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీయెస్ట్ మూమెంట్ పర్సనల్ గా చెప్పాలంటే నాకు MBAలో జాబ్ వచ్చిన తర్వాత అండి. ఎందుకంటే జాబ్ అందరికి పెద్ద విషయం ఏం కాదు, కానీ కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే MBA నేను స్టూడెంట్ లోన్ పెట్టి తీసుకున్నా. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంది అనమాట. ఆ స్ట్రెస్ అలాంటిదంటే మా కాలేజ్లో నేను లక్కీ ఏంటంటే నేను ఎక్ఫై బిజినెస్ స్కూల్లో చదివా, IBS హైదరాబాద్ అని. దాంట్లో 25 days మాకు ఇంకా ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయంటే ఎవ్రీ డే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అప్పుడప్పుడు 2-3 ఇంటర్వ్యూలు ఉంటాయి. సో కంపెనీస్ వస్తూనే ఉంటాయి. చాలా కాలేజెస్ లో ఏంటంటే కంపెనీ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏ కంపెనీకి అటెండ్ అవ్వాలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విషయంలో చాలా లక్కీ. అంటే వి పెయిడ్ నో. సో మీరు నమ్మరు, ఒక 1 month నేను ఎవ్రీ డే ఇంటర్వ్యూ ప్రాసెస్ లో, అంటే గ్రూప్ డిస్కషన్ కానీ అలాగా. జస్ట్ ఇమాజిన్ పొద్దున్న లెగడం, రెడీ అవ్వడం, ఆ బ్లేజర్ సూట్లు అవేవో ఉంటాయి. బీ స్కూల్ అంటే అదో హడావుడి ఉంటుంది, అవన్నీ వేసుకోవడం. ఇలాగ ఒక స్ట్రెస్ నాకు 25 days 30 days ఎవ్రీ డే. కొన్నిసార్లు అయితే 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదనమాట. అప్పుడు ఫైనల్ డే ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్. అమ్మా అప్పుడు నాకు ఫస్ట్ థింగ్ రిలీఫ్ అనమాట. పోన్లేరా బాబు కొట్టాం మంచి దాంట్లో ఏదో ఒకటి అని చెప్పి. హ్యాపీయెస్ట్ విషయానికి వస్తే
నేను జాబ్ వచ్చిన వెంటనే మా పేరెంట్స్ వీడియో కాల్ చేశారు. ఆ కాన్వర్సేషన్ కూడా నాకు ఇంకా గుర్తుంది. మా మదర్ ఇలా ఫోన్ చేసి పలానా కంపెనీలో ఇంటర్వ్యూ ఉందమ్మా అంటేని బాగా ప్రిపేర్ అవరా అది ఇది అంటే మనకు రాదులేండి అది ఇది అనుకుంటే సర్లే ట్రై చేయ అన్నారు. నేను మనకు రాదు, మాకు 1200 మెంబర్స్ ఉంటారు ఎంబీఏలో స్టూడెంట్స్, అందులో నుంచి ఆడు ఎంతమందిని తీసుకుంటాడో మనం. నేను అకాడమికల్లీ అంత బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో బ్రైట్ అనమాట. ఇంక్లూడింగ్ నన్ను ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ లో మాట్లాడమన్నా నేను మాట్లాడతా, కమ్యూనికేషన్ వైజ్ కూడా నేను కాన్ఫిడెంటే. కొన్ని గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ లో రాయాలంటే అది మరి తెలియదు నాకు. మాట్లాడతాను నేను అవన్నీ, అదేం ప్రాబ్లం ఏం లేదా వాటితో. సో మా మదర్తో అలా చెప్పేసరికి సరేలా పర్లేదు ట్రై చేయన్నారు. నేను ఏదో అదే ఫ్లోలో ఈ 25 days లో జరిగిన దాంట్లో ఫ్లోలో అటెండ్ అయ్యా, అది క్రాక్ అయింది నాకు. ఇంటర్వ్యూలో కరెక్ట్ క్వశ్చన్లు అడగడం నాకు తెలిసిన అలా ఏదో కుదిరింది నాకు సంథింగ్. వీడియో కాల్ చేసిన తర్వాత అమ్మ జాబ్ వచ్చిందని చెప్పా. ఇప్పుడు వాళ్ళ ఫేస్ లో ఒక హ్యాపీనెస్ చూసా, అరే పోన్లేరా పెద్దోడు సెటిల్ అయ్యాడు, ఈడు కూడా వాళ్ళకైతే సెటిల్ అవ్వడం అంటే జాబ్ వచ్చి వీళ్ళు మంచి దాంట్లో సెటిల్ అయితే పోన్లే ఇల్లు హ్యాపీ నాకు వచ్చింది చాలరా బాబు. పర్సనల్లీ అయితే అది నాకు. ఎప్పుడైనా పూర్తిగా జాబ్ వదిలేసి ఈ ఇండస్ట్రీ వైపు ఈ సినిమాల వైపు ఉండిపోదాం అనే ఆలోచన బై మిస్టేక్ ఏమైనా? ఎవ్రీడే వస్తుంది, కానీ అది వచ్చినంటే మళ్ళీ నాకున్న ఫ్రెండ్స్ అందరూ, నేను మా అన్నయ్య జాబ్ చేసుకుంటాం, మిగతా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ ఎవరికి ఈ కన్వెన్షనల్ జాబ్స్ అంటారు కదా 9 to 6 జాబ్స్, అవి కాదు నా ఫ్రెండ్స్ ఎవరికి అవి కాదు. సో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు సినిమాటోగ్రఫర్, బడ్డింగ్ సినిమాటోగ్రఫర్ అనమాట. అలా ఉన్నారు నాకు చాలా మంది ఈ క్రియేటివ్ ఫీల్డ్ అనే. వాళ్ళకి ఈ ఫినాన్షియల్ అన్స్టెబిలిటీ ఉంటుంది వాళ్ళకి, సో ఆ కష్టాలు చూస్తూ ఉంటారు. మనం బంగారం లాంటి జాబ్ వదిలేసుకుని ఎందుకు అటు షిఫ్ట్ అవడం, అలాగే ఏమి చేయకుండా కూడా నేను ఉండట్లే. టువర్డ్స్ దట్ నేను కాంటెంట్ క్రియేషన్ అనే పాత్ తీసుకుని డైలీ ఆర్ వీక్లీ ఎంతో కొంత చేస్తున్నాను. సో నాకు తెలిసింది ఏంటంటే సమ్వేర్ ఎక్కడికో దిస్ ఇస్ గోయింగ్ సమ్వేర్, ఎక్కడికో చోట తీసుకెళ్తుంది నన్ను అని ఒక నమ్మకం నాకు. సో చూడాలి అది ఏమవుతుందో మరి. ఇప్పుడు నేను ఇప్పుడు జాబ్ వదిలేసి అటు షిఫ్ట్ అయిపోదాం అన్న థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ ప్రాక్టికలీ వద్దు నాకు. ఇంకా ఈ కాంటెంట్ సైడ్ కానీ మూవీస్ ఆర్ వాట్ ఎవర్ ఈ క్రియేటివ్ సైడ్, ఇంకా నాకు ఫినాన్షియల్లీ జాబ్ ఎందుకు చేస్తున్నా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి ఫినాన్షియల్లీ, అప్పుడు చూడొచ్చు, ఆ స్టేజ్కి వెళ్తే చూడొచ్చు. రైట్ నౌ థాట్స్ వచ్చినా ఇగ్నోర్ కొడతా, ఓకే ఓకే ఒకసారి ఆలోచన ఇప్పుడే కాదు అంతే అలా అనుకుంటున్నా. వెరీ సాడెస్ట్ మూమెంట్ ఫుల్లీ ఏడ్చింది కూర్చొని? నాకు ఏడుపు అంత రాదండి యూజువల్లీ, ఏమో నేను లాస్ట్ ఎప్పుడు ఏడ్చాను కూడా గుర్తులేదు. ఏమో నాకు నా మైండ్ సెట్ ఎలాంటిదంటే, గమ్ముని దేని మీద మనం ఇదయ్యాం, ఏదైనా మనకు నచ్చట్లేదు, లో ఫీల్ అవుతున్నాం అనుకుంటే ఇది అందరికీ సూటబుల్ కాదు, ప్లీజ్ నన్ను దీంట్లో తీసుకోవద్దు. నేను యూజువల్లీ అంత షేర్ చేసుకుని ఎవరితోని. నేను ఏం చేస్తా అంటే జస్ట్ 10 minutes 15 minutes అలా ఒక్కడనే ఉండి అసలు ఏమైంది అని చిన్నగా నాలో నేను దాన్ని ఒకసారి యాక్సెప్ట్ చేస్తా. మళ్ళీ ఇంక నెక్స్ట్ మూమెంట్ దీన్ని ఎలాగైనా మర్చిపోదాం. ఇప్పుడు లో ఫీల్ అయినంటే సినిమాకి వెళ్దాం, ఫ్రెండ్స్ని కలుద్దాం, కొంచెం డివేట్ అయిపోతూ ఉంటాం. ఎందుకు లాజిక్ లేదనుకోండి ఆ బాధపడే దాంట్లో. చాలా ప్రాక్టికల్ మనిషిని. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటెంట్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా హేట్ కామెంట్స్ వస్తాయి నేను క్రియేట్ చేసే కాంటెంట్కి, ఇప్పటికి ఈ రోజుకి వస్తాయి. ఈ నాకు ఫ్రెండ్స్ అది ఏం చెప్పారంటే, అరే థిక్ స్కిన్ ఫామ్ అవ్వాలరా అంటే పర్లేదు, అది ఫామ్ అవ్వాలరా టైం పడుతుంది అంటే, ఒక రోజు ఒక అరగంట ఆలోచించారు ఏంటిది కరెక్టా కదా. నాకు చాలా యంగ్ ఏజ్, నేను 20, ఇప్పుడు నేను 23, అప్పుడు 21, 22 ఏమో సంథింగ్. నాకు తెలియదు ఇదంతా. మనల్ని తిట్టినా పర్లేదు, ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయి చాలా సెన్సిటివ్ టాపిక్స్, నాకు ఇప్పుడు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అరే ఏంటిది కరెక్టా కదా అనుకుంటా ఆలోచించా. సో లాజికల్లీ చూసుకుంటే ప్రాక్టికల్గా ఆలోచించాడు. ఓకే మనకి హేట్ కామెంట్స్ వస్తున్నాయి, వాళ్ళకి పేర్లు ఉండవు, ఏవో రాక్స్ 1 2 3 4 అండ్ డిపి ఏదో ఉంటుంది. సో లాజిక్ లేదు నేను దాని గురించి బాధపడి, వాళ్ళు ఎందుకు తిడుతున్నారో ఎవరు ఏంటో కూడా తెలియదు, నేను దాని గురించి బాధపడ్డం ఎందుకు. అలా లాజిక్ ఎత్తుక్కుంటా, లాజిక్ నాకు దొరకలేదంటే ఐ జస్ట్ మూవ్ ఆన్. సో సాడెస్ట్ మూమెంట్ అంటే నాకు గుర్తు కూడా ఉండవు, నేను మర్చిపోతా, షిఫ్ట్ డిలీట్. కొంచెం కూడా అంటే గుర్తురాట్లేదండి యాక్చువల్లీ, నాకు నిజంగా జెన్యున్ గా గుర్తురాట్లేదు సాడెస్ట్ మూమెంట్. ఏమో నేను అలా పెట్టుకోను మైండ్, ఎందుకంటే నేను ఇప్పుడు నేను జాబ్ చేస్తా, జాబ్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది యూజువల్లీ. జాబ్ తర్వాత కాంటెంట్ చేస్తా అండ్ మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇదంతా. దీంట్లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేద్దాం
అన్న మైండ్ సెట్ తోనే ఉంటాను నేను. ఓకే. యా. సో ఇందాక అన్నట్టు వెరీ హేట్రెడ్, బాగా నెగిటివ్ గా మిమ్మల్ని కొంచెం లోపల వరకు గుచ్చుకున్న కామెంట్ ఏంటి? బీప్ పడతాయేమో, అవి చాలా బండబూతులు తిడతారు నన్ను. ఓ ఎల్ వర్డ్ అవన్నీ అసలు ఘోరంగా ఉంటాయి అసలు. ఎందుకు అంత? చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ మాట్లాడరు దీని గురించి. నేను యాక్చువల్ అదొకటి మాట్లాడదాం అనుకున్న ఇంటర్వ్యూలో. ఇప్పుడు కూల్ గా తీసి పాడేస్తారు అనమాట హేట్ కామెంట్ ని కానీ హేట్ స్పీచ్ కానీ. అది తిడతారా, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కాదు, అది పర్సనల్, కొంచెం ఏదో రకంగా మనిషికి హర్ట్ అవుతాయి. అది చాలా న్యూస్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యన. మనం పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్ ఫర్ హేట్ స్పీచ్ కింద. అది అంత సీరియస్ ఇష్యూ అంటే మనం దాన్ని లైట్ తీసుకోకూడదు. అండ్ ఏమో దాన్ని ఇప్పుడు నేను మార్చేద్దాం అని అదంతా ఇది కాదు కానీ, బట్ జస్ట్ మాట్లాడాలి దాని గురించి. హౌ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఫీలింగ్. ఒక కాంటెంట్ క్రియేటర్ కి హేట్ స్పీచ్ వస్తే వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్పుకోవాలి బయటికి. అఫ్ కోర్స్ మంచిగా ఫీల్ అవ్వం, అలాగని చెప్పేసి అన్ని వదిలేసి దాని గురించే కూర్చుని ఏడవం కూడా ఎక్కడో చోటది అస్సలు మంచిది కాదు. పెట్టే వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదు, ఎన్వైరన్మెంట్ కి మంచిది కాదు. అది ఉంటుంది కదా మైండ్ లో, ఏం చేసామని. ఈ రోజు పొద్దున కూడా నేను అంత ఎందుకు వచ్చే ముందు కూడా నేను ట్విట్టర్ చాలా తక్కువ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో. అరే ఎందుకురా అనిపిస్తుంది. ఒక జస్ట్ ముందు నేను అన్నట్టు అరగంట, 10 minutes, తర్వాత అలా ఇప్పుడు 10 seconds 5 seconds వచ్చింది అది. నేను అలవాటు చేసుకుంది ఏంటంటే ఇవి చూసిన ఎవ్వడికి రిప్లై అవ్వను అసలు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను రిప్లై ఇస్తే వాడు గర్వంగా ఫీల్ అవుతాడు. అది నేను పెట్టిన దానికి వీడు ఖాళీ నాకు రిప్లై ఇచ్చి, అలా నేను అసలు వాళ్ళని నెగ్గనే ఉన్నా అక్కడ. చూస్తా, పట్టించుకుని కూడా పట్టించుకోండి. మైండ్ లో ఉన్నా సరే వాడిని నెగ్గనే. నేను చెప్తున్నా షిఫ్ట్ డిలీట్ జస్ట్ అంటే ఓకే పెట్టాడా, ఓకే తీసే పక్కకు అని చెప్పేసి అంతే. ఆ మైండ్ సెట్ నాది. బాగా పాజిటివ్ గా హ్యాపీగా, లేదంటే కొంచెం నవ్వుకున్న కామెంట్ ఏంటి? అలానే నవ్వుకున్నవి చాలా ఉంటాయండి. అసలు నా సబ్స్క్రైబర్స్ ఎలాంటి వాళ్ళు అంటే, నేను లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటాను. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం లైవ్ స్ట్రీమ్స్ చేయడం. తన్మే బట్టి ఇన్స్పిరేషన్ నాకు. సో లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నప్పుడు నేను కామెంట్లు వేస్తూ ఉంటా, జోక్స్ వేస్తూ ఉంటా. నేను కొంతమంది మా ఫ్రెండ్స్ని పిలుస్తా, కొలాబరేట్ అవుతూ ఉంటాను. యా, సో వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. కొన్ని లైవ్స్ లో అయితే, మోస్ట్ ఆఫ్ ద లైవ్స్ లో ఈ చాట్ నుంచి వచ్చే కామెంట్స్ హిలేరియస్ ఉంటాయి మేము వేసే జోక్స్ కన్నా. చాలా ఉంటాయి. ఒకటన్నా నాకు గుర్తురాట్లేదు కానీ సడన్ గా నాకు ఇప్పుడు ఇందాక చెప్తున్నా షిఫ్ట్ డిలీట్ ప్రాసెస్ లో ఇవి కూడా మర్చిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోను అంత మైండ్ లో. బట్ యా, చాలా చాలా ఫన్నీ కామెంట్స్ ఉంటాయి ఓపెన్ చేస్తే. ఇప్పటికైనా ప్లాన్డ్ గా ఏంటో కొంచెం ఏదో అతికినట్టు చేస్తున్నారు, రియాలిటీ అనిపించట్లేదు, అవి ఉంటాయి. ఇలాంటి ఫేక్ లవ్ అనే కామెంట్ ఎప్పుడు ఉంటది. మా అన్ని దాని కింద ఫేక్ లవ్ అనేది ఉంటది. నిజంగానే ఎప్పుడైనా ఫేక్ గా అట్లా నవ్వడాన్ని నేను ఎక్కువ నవ్వుతానండి. నా వ్లాగ్స్ లో చూసినా నేను ఎక్కువ నవ్వుతూ ఉంటాను. నా పర్సనాలిటీ అంత. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం ర్యాపో బిల్డ్ అయితే నేను నవ్వుతూనే ఉంటా. మీరు జోకేసిన నవ్వుతా, నేను జోకేసిన నవ్వుతూనే ఉంటాను. నేను ఎక్కువ నవ్వుతాను, నా పర్సనాలిటీ అది. ఇంకా జోక్స్ మీద రియాక్ట్ అవుతున్నప్పుడు ఇంకా వస్తుంది కదా ఫేక్. ఇప్పుడు నాకు నవ్వు రాకపోయినా నవ్వేదంటూ ఏమీ అలా చేయలేదు ఇప్పుడు దాకా నేను. మేబీ ఇది ఎలాగంటే సీతం వైట్ లో సినిమా చెట్లో సీన్ ఉంటుంది, యువర్ లాఫ్ ఈజ్ నాట్ జెన్యూన్ అంటాడు కదా లాస్ట్ లో. మేబీ ఆ డిఫెక్ట్ ఉండొచ్చు నాకు. నా ఫేక్ లాఫ్ చేస్తున్నా నాకే తెలియదేమో. లేదు, అక్కడ నవ్వితే జాబ్ ఎవరుగా అంతలా నవ్వితే. నాకే కాదు, ఇప్పుడు ప్రణీత్ అని నా ఫ్రెండే క్రియేటర్, ప్రణీత్ హనుమంత్ అని. మనోడు దాని కిందకి వెళ్ళినా ఫేక్ లవ్ అని ఉంటాయి అంతే. ఎందుకంటే తన్మే బట్టి మా అందరికి ఇన్స్పిరేషన్. అతని యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేక్ లవ్ అని ఉంటాయి. ఓకే, పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం కానప్పుడు ఇంకెలా పెడతారేమో అనుకోండి. మీ వీడియోస్ లో ఒక అమ్మాయికి కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు కదా? అవునా, మా ఫ్రెండ్స్ ఉంటారండి ఒకళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి యూజువల్లీ వీడియోలో అమ్మాయి కనిపిస్తే వస్తారండి ఓ బ్యాచ్. ఒక అమ్మాయినే కాదు, మీరు రితిక అని రింగుల జుట్టు ఉంటుంది, మేబీ నా ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా వస్తారే అమ్మాయి ఐడి ఏంటి, ఐడి అడిగాలి ఫస్ట్, అసలు ఫాలో కొట్టేయాలంటే నేను ఇన్స్టాగ్రామ్ నిద్ర పట్టదు లేకపోతే అడిగి. కింద కామెంట్ ఏదో చెప్తుంటే మీరు ఒక రిప్లై, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ చూసారా కామెంట్ చూసాను. ఉంటారు అలాగా. అది కూడా హెల్దీ ఉంటాయి చాలా. నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మనకి సరే ఒక వీడియో చూసాను, అందులో ఒక అమ్మాయి నచ్చింది, మంచి నీట్ గా హెల్దీ వేలో ఎవరైనా పెడితే నాకు చాలా ముచ్చటేస్తుంది. అరే ఇంతే కదా హెల్దీ, ఏదైనా ఓకే, వెరీ ఫైన్, ఇంకా మంచిది అంట నేనైతే. ఇప్పుడు చాలా మందికి అమ్మాయిలతో మాట్లాడడానికి కొంచెం ఇదిగా అదంటాను. సూపర్, ఇదైతే ఫుల్ గా హెల్దీగా ఉన్నంతసేపు వెరీ ఫైన్. నాకు ఇంకా నేను ముచ్చటేస్తుంది అలాంటి కామెంట్ చూస్తే.
బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. పంపుతా వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి. మాకు గ్రూప్ ఉంటుంది, ఓకే. ఒక 10 మెంబర్స్ ఉంటాం దాంట్లో. అందరూ ఏ అంటారు దాంట్లో, మంచి నడుస్తుంది అనమాట అక్కడ. మంచి అట్లాంటి గ్రూప్ ఏదైనా ఉంటే ఒకసారి పెట్టి చూపించండి, చూస్తారు అందరు. వద్దు, చాలా బయటకు వస్తా. దాచారు లోపల చాలా సీక్రెట్స్ అవన్నీ. నావంటే పర్లేదు, గ్రూప్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళు వస్తాయి మమ్మల్ని వద్దు. వద్దంటారా? వద్దు వద్దు. ఓకే, వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు ప్రణయ్ గారు? జనాలు ఎంటర్టైన్ చేయడం ఇష్టం నాకు. సో ఎంత ఎక్కువ మందిని చేయగలిగితే అంత బెటర్. ఇప్పుడు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ ఒక ప్లాట్ఫామ్, అల్టిమేట్ ప్లాట్ఫామ్ వచ్చి మూవీస్. మనందరికీ ఎవరికైనా అంతే అది. సో ఇప్పుడు మూవీస్కి సీరియస్గా ట్రై చేసేస్తున్నావా అని అడుగుతారు నన్ను కొంతమంది. టు బి ఫ్రాంక్, నో. అండ్ సీరియస్గా ట్రై చేయడం అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పొద్దున డేకి 2-3 ఆడిషన్స్ ఇస్తారు, ఆడిషన్స్ పంపుతారు, వీడియోస్ ఏవో వాళ్ళు వీళ్ళు ఫోన్లు మాట్లాడతారు. అది ట్రై చేయడం అంటే. నేను అది చేయట్లే, నేను అది చేయకుండా చేస్తున్నాను నేను చెప్పను, కానీ నేను కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను. కాంటెంట్ క్రియేషన్లో ఎవరికైనా నచ్చి, ఇప్పుడు మౌలి ఉన్నాడు రీసెంట్గా. మౌలి గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు రీసెంట్ టైమ్స్లో. నాకు తెలుసు, హీఈస్ మై ఫ్రెండ్. 90s. నేను మొన్న సీదర్ నాకన్నా చిన్నోడు, స్ట్రైట్ కాలేజ్ అవగానే కాంటెంట్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు సిరీస్ చేస్తున్నాడు. సో ఆ పాత్ అనమాట సమ్వేర్. ఇప్పుడు ఆ పాత్కి రీచ్ అవ్వకపోయినా పర్లేదు, సరే యూట్యూబ్లో యూట్యూబ్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే, మనం చిన్నప్పుడు జెమినీ టీవీ పెట్టు, మా టీవీ పెట్టు అని వచ్చి టీవీ ముందు కూర్చునే వాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏ వీడియో పెట్టాడో చూద్దాం, ఇంకా పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు కామెంట్ చేద్దాం, ఈ జోన్కి షిఫ్ట్ అయిపోతుంది మొత్తం. సో ఇంకో 5 years అయితే మనం ఎక్కడ ఉంటామో తెలియదు కదా, ఏ స్థాయిలో ఉంటామో. సో ఎంత మందికి, ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, నచ్చాలి వాళ్ళకి. చాలా ఉన్నాయి మనోడి అసలు. 1-2 అంటే ఓకే. నాకు ఇది మరీ పెద్ద పొగడితేమో మౌలికి. ఇప్పుడు బ్రహ్మానందం గారి ప్రతి సినిమాలో ఏదో సీన్ పెట్టి మీమ్స్ చేస్తారు. మనోడు ఏ వీడియో పెట్టు, ఏది పెట్టు, అది మళ్ళీ ఆడు మీమ్స్ కోసం చేసినట్టు ఉండదు. కట్టుకొట్ట సిచ్యువేషన్ లో పెడితే సెట్ అయిపోద్ది అసలు. కరెక్ట్ గా 90s రిలీజ్ అయ్యే టైం కి అబ్బాయికి అదేదో ఇంకో స్టేట్ లో చిన్ను దానికి మనోడు మళ్ళీ రీల్ చేసాడు. బాబు నువ్వు వాడుకోండి, ఇది కూడా కానీ 90s చూడండి, సూపర్ రా బాబు అనిపించింది నాకు అసలు. టైం కి అంటే మనం ఏదో ఇది చేస్తుంటే ఎన్విరాన్మెంట్, ప్రకృతి కూడా అలా, నేచర్ అలా సహకరించేస్తుంది. సూపర్, చాలా టాలెంటెడ్, అలా చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఒక టాలెంటెడ్ వ్యక్తి. ఓకే, కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా తీసుకోవాలి అసలు తెలియదు నాకు కాంప్లిమెంట్స్. సో ఇందాక దానికి ప్రొలాంగ్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ కానీ, లేదంటే చెప్పాలనుకునే మాట కానీ, పర్పస్ ఏంటో ఎత్తుకుంటే బెటర్. ఇప్పుడు సరే ఒక కామెంట్ పెట్టావు, ఆ పర్పస్ నీకు తెలుసా? నువ్వు ఆయన నిజంగా తిడదాం అనుకుంటున్నావా? నీ ఇంటెన్షన్ అదా? అది తెలుసుకో. ఏదో అంటే చాలా మంది ట్రాన్స్లో పెట్టేస్తారేమో అనిపిస్తుంది నాకు, ఇంక ఇదే పని అన్నట్టు పెడతారేమో అనిపిస్తుంది. అసలు ఒకసారి కూర్చుని నేను నిజంగానే ఆ కామెంట్స్ పెడుతున్నా, వాడు ఆ కామెంట్ అర్థం అది అసలు అది ఉంటుందా, అసలు నాకు తెలియదు. నేను ఈ పర్స్పెక్టివ్, దాన్ని ఎంపతి అంటారు అనుకుంటా, ఒకళ్ళు ఆ సిచ్యువేషన్ ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. నాకు అసలు రాదు, అంటే నేను ఇంకా క్రాక్ చేయలేకపోతున్నాను అది. సో అదొకసారి పెట్టద్దు అంటానండి, ఆపరు కదా, స్ట్రైట్ పాయింట్ పెట్టద్దంట, ఆపరు. బట్ స్టిల్ ఒకసారి ఏం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని పర్పస్ ఎత్తుకుంటే బెటర్ అంట. నేను పేరెంట్స్ చూస్తారా కామెంట్స్? ఏమో తెలియదు, ఇప్పుడు దాకా రాలేదు. బట్ యా, నేను తెలుసు ఏంటంటే వస్తాయి హైట్ కామెంట్స్ అవి ఇవి అని చెప్పేసి వస్తాయి. బట్ నాకు వాళ్ళు చూడడం కూడా ఇష్టం ఉండదు. సో వాళ్ళు చూసినా నాకు చెప్పట్లేదు, ఐ డోంట్ నో, తెలియదు. మీరు బాధపడుతున్నారని వాళ్ళే చెప్పరేమో. ఇప్పుడైతే స్టార్టింగ్ అంత ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు పర్లేదండి. యూట్యూబ్కి వచ్చేసరికి నాకు ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు నాకు 48K 49K ఉన్నారు. సో కొంచెం ఫామ్ అయ్యారు, చిన్న ఓకే మనకుందని. వాళ్ళ కామెంట్స్ ఉంటాయి ఎక్కువ, వీళ్ళు 1-2 ఉంటాయి. ముందు ఎక్కువ ఉండేది నాకు. ఫస్ట్ నుంచి అది లక్కే, ఆఫ్ కోర్స్. ఫస్ట్ నుంచి కొంచెం రీచ్ ఎక్కువ వచ్చావు అనమాట. ఎవరికి లేని లక్ నాకు ఏంటంటే, నేను పెట్టిన 3rd వీడియో 500K కొట్టింది. యూజువల్లీ అది ఎవరికైనా ఒక 6 months చేసిన తర్వాత 8 months. నేను ఆ విషయంలో చాలా లక్కీ. సో ఆ వీడియో కింద చాలా ఉన్నాయి. అప్పుడు ఈడు ఎవడో తెలీదు, వీడికి సబ్స్క్రైబర్స్ లేరు అప్పుడు. ఇప్పుడంటే నాకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళ కామెంట్స్ ఉంటాయి, అండ్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫైన్. యూట్యూబ్కి వచ్చేసరికి ఫైన్. ట్విట్టర్లో నడుస్తూ ఉంటుంది, ట్విట్టర్ యా. సో లాస్ట్ ఫైనల్ ఎండ్ నోట్ మీ సబ్స్క్రైబర్స్ కి, మీ మనస్ఫూర్తిగా మీ మనసులో నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లెట్స్ కీప్ కుమ్మింగ్, అంతే. I was waiting for this dialogue actually. స్టార్టింగ్ లో చెప్పేస్తారు అనుకున్నాను అనమాట. లెట్స్ కీప్ కమింగ్ గైస్. మీరు అన్నట్టే సినిమాల్లో, వెబ్ సిరీస్ లో వెళ్ళిపోవాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే FDFS కంటిన్యూ చేసి మమ్మల్ని ఇంకా ఎంజాయ్ చేయాలని
మేము మీ వీడియోస్ లో ఎప్పుడైనా భాగం అయ్యేలా ఛాన్స్ అబ్బో, ఉంటుంది. ఐ మీన్ తప్ప- నేనంటే మీ సబ్స్క్రైబర్స్ యా, అయితే కొంచెం బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.